నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ తెలుగు ఛానల్. సో మీరు నా ఛానల్ కొత్త యూజర్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఓటర్ ఐడి లిస్ట్ మీది ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ వెబ్సైట్ ఉంది కదా electoralsearch.in, ఈ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ ఏది ఉంటుందో ఆ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసి ఇక డైరెక్ట్ కింద మీరు సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కోడ్ ఉంది కదా, కోడ్ అనేది ఎంటర్ చేయండి. ముందు చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, 3F సెర్చ్ అని ఉంది కదా, మీకు క్లిక్ చేయండి. చేసినప్పుడు ఆ నేమ్తో మీ ఓటర్ అంటే లిస్ట్ ఎంతమంది ఉన్నారో అది చూపిస్తుంది. అలా మీరు చెక్ చేసుకోవచ్చు. అలా అయినా లేకపోతే డైరెక్ట్ మీదే రావాలి అంటే ఇది తప్పు కొట్టానా? ఓకే, Z3Q4PR ఇట్లా ఆ నేమ్ మీద ఉన్న ఓటర్ ఐడి లిస్ట్ అనేది చూపిస్తుంది మనకి. చాలా వరకు ఎంతమంది ఉన్నారో అంతమంది చూపిస్తుంది. సో ఓన్లీ మీ పర్టికులర్ మీ ఒకటే రావాలంటే ఇక్కడ మీ నేము, మీ ఫుల్ నేమ్, ఇంటి నేమ్ ఉంటుంది కదా, ఇంటి నేము ప్లస్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఉంటుంది కదా, ఫాదర్ నేము, మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ జెండర్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు సెట్ చేయండి. అప్పుడు పర్టికులర్గా మీ ఒక్కటే ఓటర్ ఐడి లిస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడి ఉందనుకోండి, డైరెక్ట్ దాని మీద ఎపిక్ నెంబర్ అని ఉంటుంది ఓటర్ ఐడి మీద, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీ యొక్క స్టేట్, ఇక్కడ ఉన్న కోడ్ని ఎంటర్ చేసి సెట్ చేస్తే డైరెక్ట్ మీ ఓటర్ ఐడి ఉందో లేదో చూపించేస్తుంది. ఒకవేళ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే చూపించదు. సో మీది ఒకవేళ లేకపోతే మీ దగ్గర ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడగండి, వాళ్ళు మరి ఎందుకు తీసేశారో చెప్తారు రీజను. సో ఇదొక ప్రాసెస్. ఇంకోటేమో మీ దాంట్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఉందనుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రెండు లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డైరెక్ట్ మీరు చూసుకోవచ్చు. ఇదైతే మీరు ఫోన్లో అయితే క్రోమ్లో ఓపెన్ చేయండి. URL క్రోమ్లో ఓపెన్ చేసి మీరు సెర్చ్ చేస్తే చూసుకోవచ్చు. లేకపోతే ఈ యాప్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఓటర్ హెల్ప్ లైన్ అని, ఈ యాప్లో అయినా మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఫస్ట్ అగ్రీ క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఉంది కదా సెర్చ్, డైరెక్ట్ మీ యొక్క నేము, మీ ఫాదర్ నేము, మీ యొక్క ఏజ్, జెండరు, స్టేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసి సెట్ చేయండి. డైరెక్ట్ మీ ఓటర్ ఐడి లిస్ట్ అనేది వస్తుంది. లేకపోతే మీ ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెట్ చేస్తే మీ డైరెక్ట్ ఉందో లేదో, మీ ఓటర్ ఐడి ఉందో లేదో తెలుసుకోవచ్చు ఈజీగా. సో ఇదొక ప్రాసెస్. యాప్తో చూసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ వెబ్సైట్ ఉంటుంది, ఈ వెబ్సైట్లో అన్న మీ యొక్క ఓటర్ ఐడిని చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. ఇలా అయితే మీ ఓటర్ ఐడి ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.